నమస్తే SR7 న్యూస్ కి స్వాగతం. వేడుకల అంబరానంటిన సంబరాలు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సుభాష్ నగర్ ఉమ్మడి 130వ డివిజన్లో గల కృషి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ 17వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకర్షించాయి. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ మాట్లాడుతూ తరగతి గదిలోనే విద్యార్థుల భవితవ్యం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ పి శ్యామ్ ప్రసాద్, అకాడమిక్ డైరెక్టర్ పి నదియా, ప్రిన్సిపల్ బిఎన్వివి లక్ష్మి, వైస్ ప్రిన్సిపల్ రాజేశ్వరి, ముఖ్య అతిథులుగా సుధీర్ సండ్రా, మనస్తత్వవేత్త, కెరీర్ కౌన్సిలర్ మరియు ప్రవర్తన నైపుణ్యం కోచ్ అతిథ సురేష్ రెడ్డి మరియు కృషి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ స్టేట్ నెట్వర్క్ ఇన్ఛార్జ్ కేపీ రెడ్డి, టీవీ న్యూస్. ఆయన ఇలాగ డాష్ మీద మైక్ పట్టుకొని ఒక పాయింట్ చెప్పాడు. నాకైతే ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఆ పాయింట్ ఏంటి తెలుసా? దయచేసి పిల్లల్ని నిలువుగా పెంచకండి, పిల్లల్ని వెడల్పుగా పెంచండి అన్నాడు. అదేంటి సార్, పిల్లల్ని నిలువుగా పెంచొద్దు అంటున్నారు, వెడల్పుగా పెంచడం అంటే వెడల్పుగా అంటే లావుగానే అన్నాడు. కాదు సుధీర్, పిల్లల్ని నిలువుగా పెంచకూడదు, పిల్లల్ని వెడల్పుగా పెంచాలన్నాడు. నాకు అర్థం కాల. ఆయన కిందకు వచ్చాక నేను క్వశ్చన్ అడిగాను. అప్పుడు ఆయన చెప్పిన సమాధానం నాకు ఒక తండ్రిగా నాకు చాలా ఉపయోగపడింది. మీలో ఎంతమందికి ఎగ్జాంపుల్ కావాలి? పిల్లల్ని ఈ రోజు నిలువుగా పెంచకండి, వెడల్పుగా పెంచండి. అదేంటో నేను చెప్తా, జాగ్రత్త వినండి. ఫస్ట్ వన్, ఇప్పుడు 2 కేటగిరీస్ చెప్తా. ఈ రోజు నుంచి మీ పిల్లలు ఈ 2 కేటగిరీస్ దేంట్లో పెంచాలనుకుంటున్నారో నేను ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తా, దాని తర్వాత మిమ్మల్ని క్వశ్చన్ అడతా. కేటగిరీ 1, సార్ మా వాడికి 90 కాదు, 95 కాదు, 98 కాదు, 99 కాదు, 100కి 100 మార్కులు రావాలి సార్. తర్వాత వాడి క్యారెక్టర్, బిహేవియర్, రెస్పెక్ట్, 10 మంది పట్ల గౌరవం, సమాజం పట్ల బాధ్యత ఏమి లేకపోయినా పర్లేదు సార్, మార్కులు ఒక్కటే ఉంటే చాలు అనేవాళ్ళు కేటగిరీ 1. కేటగిరీ 2, సార్ మార్కులు యావరేజ్గా వచ్చినా పర్లేదు, వాడికి పెద్దల పట్ల బాధ్యత, గౌరవం, సమాజం పట్ల బాధ్యత, క్యారెక్టర్, బిహేవియర్ ఉండే విధంగా పిల్లల్ని పెంచాలనుకుంటున్నాను అనేవాళ్ళు కేటగిరీ 2. మళ్ళీ చెప్తున్నా, నాకు ఈ లైట్ ఫోకస్లో కనబడట్లేదు. కేటగిరీ 1లో పెంచాలనుకున్న అందరూ నేను అడిగినప్పుడు చప్పట్లు కొట్టండి, కేటగిరీ 2లో పెంచాలనుకున్నప్పుడు అడిగినప్పుడు చప్పట్లు కొట్టండి. కేటగిరీ 1 మార్కులు మాత్రమే వాల్యూస్ లేవు. కేటగిరీ 2 విద్యతో పాటు వాల్యూస్ కూడా ఉన్నాయి. వన్స్ అగైన్, మీలో ఎంతమంది కేటగిరీ 1లో పెంచాలనుకుంటున్నారు? చూడలే. ఎంతమంది కేటగిరీ 2లో పెంచాలనుకుంటున్నారు? హే, వెరీ గుడ్. ఇప్పుడు నేను చెప్తాను. ఆయన చెప్పింది ఏం తెలుసా? చాలా అద్భుతమైన విషయం చెప్పారు. సుధీర్, ఈ మధ్య పిల్లల మొబైల్ కడిక్టారు, పిల్లల మొబైల్ కడిక్టారు, పిల్లల మొబైల్ కడిక్టారు అంటున్నారు కదా. పిల్లల కంటే పేరెంట్స్ ఎక్కువ అడిక్టారని నేనంటే ఎంతమంది ఒప్పుకుంటారు ఆ విషయం? హలో, నేను ఎవ్వరి మీద నిందలేను. మొన్న తిరుమలకి వెళ్ళా 300 రూపాయల దర్శనానికి తిరుమలకి వెళ్తుంటే తిరుమలలో రూల్ ఏం తెలుసా? ఫోన్ తీసుకెళ్ళకూడదు. నేను పంచి కట్టుకొని 300 రూపాయల దర్శనానికి వెళ్తూ ఉంటే క్యూ లైన్లో, అసలే సైకాలజిస్ట్ కదా, అందరిని అబ్జర్వ్ చేస్తుంటా. ఆ క్యూ లైన్లో వెళ్తుంటే ప్రతి 15 నిమిషాలకి ఆ లైన్లో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు తెలుసా? ఓకే అంత అడిక్ట్ అయ్యారని నాకు అప్పుడు అర్థమైంది. అప్పుడు ఆయన ఏం చెప్పాడు తెలుసా? పిల్లల్ని 1 డైమెన్షన్ అంటే నిలువుగా పెంచడం అంటే ఏం తెలుసా? ఉదయాన్నే స్కూల్కి పంపించి, సాయంత్రం ఇంటికి వచ్చాక మళ్ళీ స్నాక్స్ పెట్టి, మళ్ళీ ట్యూషన్ పంపించి, మళ్ళీ హోంవర్క్ చేపించి 24 గంటలు మ్యాథ్స్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అని చదివిస్తూ ఉంటే వాడికి బోర్ కొట్టినప్పుడల్లా వాడు మొబైల్కి వెళ్తున్నాడు. అలా కాకుండా పిల్లల్ని వెడల్పుగా అంటే 2 విధాలుగా పెంచాలన్నాడు. ఒకటి స్పోర్ట్స్, అలాగే గేమ్స్ నేర్పించాలి. రెండోది పర్ఫార్మింగ్ ఆర్ట్స్ నేర్పించాలన్నాడు. అదేంటి సార్ అంటే, ఎవరికైతే పిల్లలకి స్పోర్ట్స్, క్రికెట్ కానీ, బాస్కెట్బాల్ కానీ, వాలీబాల్ కానీ, కబడ్డీ కానీ ఏదో ఒక స్పోర్ట్ పెడితే వాడి ఇంటికి వచ్చిన తర్వాత వాడికి బోర్ కొట్టినప్పుడు వాడు స్పోర్ట్స్లోకి వెళ్తాడు. సెకండ్ది పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అంటే వాడికి సింగింగ్ కానీ, డాన్సింగ్ కానీ, ఆర్ట్ వర్క్ అని ఏదో ఒకటి నేర్పిస్తే వాడు వెళ్ళి దాంట్లో టైం స్పెండ్ చేస్తూ బోర్ కొట్టినప్పుడల్లా వాడికి ఆల్టర్నేట్ లేకపోతే వాడు మొబైల్కి మాత్రమే వెళ్తాడని చెప్పి ఆయన చెప్పాడు. ఎంతమంది ఈ విషయాన్ని ఒప్పుకుంటారు? హలో, నేను ఇక్కడ వచ్చిన పెద్దలు, మరి సుధీర్ సండ్రా గారి గురించి మీ అందరికీ తెలుసు. మరి 9 సంవత్సరాలు మనం చదువుకొని 10వ తరగతిలో 10థ్కి వెళ్ళే ముందు ఒక్కసారి మన సార్ ఒక మోటివేషన్ క్లాస్కి వెళ్ళామంటే మన చరిత్ర మారిపోతుందని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. కారణం, మరి మన ఒక కుతుబులాపూర్లో ఎన్నోసార్లు మరి సార్ యొక్క మోటివేషన్ క్లాసెస్కి నేను కూడా వెళ్తాం జరిగింది. మరి పిల్లలకే కాదు, మాలాంటి పెద్దలకు కూడా తెలుసుకోవాల్సిన చాలా మెలకువలు ఆయన చెప్తా ఉంటారు, మనం వింటూ ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ వచ్చిన పేరెంట్స్ అందరు కూడా కంపల్సరిగా మీరు ఇక్కడ వెయిట్ చేసి మన సార్ చెప్పేది ఇన్ని వెళ్ళాలి అని చెప్పి కూడా కోరుతా ఉన్నా. అదేవిధంగా
మరి ఇక్కడ వచ్చిన పేరెంట్స్ అందరికీ కూడా ఒకటే తెలియజేస్తున్నా, కృషితో నాస్తి దుర్భిక్షం అన్నాడు. కృషి చేస్తే ఏదైనా కూడా సాధిస్తామంటకి ఒకరే ఒకరు ఇక్కడ ఎదురుగుండా కనపడుతూ ఉన్నారు. మన శ్యామ్ సార్ కృషి చేశాడు, ఆయన అనుకున్నది సాధించారు. మరి ఆ రోజుల్లో మన వనజా మేడం గారు వాళ్ళ మదరు ఎంతో కష్టపడి, నువ్వు ఇంత బాగా చదువుకున్నావు, ఈ ట్యూషన్స్ చెప్తామేంటి, ఇదేంటి ఎందుకురా మన టెన్షన్స్, మంచి స్కూల్లో మంచి ఆఫీస్లోకి వెళ్ళు, మంచి జాబ్ చేయంటే, లేదమ్మా నేను చదువుకున్న చదువును 10 మందికి చెప్తాను, నేను ఒక టీచర్గా ఒక మంచి పేరు తెచ్చుకుంటానని చెప్పి ఆయన పోరాడుతూ ఉన్నాడు. ఆ పోరాటతోనే ఈరోజు మరి కృషి 1, 2, 3 పెట్టి సక్సెస్ అయ్యాడని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తాను. ఎవరికన్నా కూడా ఒక గోల్ ఉండాలి. గోల్ అనేది మనం పెట్టుకున్నామంటే ఉత్తే గోల్ పెట్టుకున్నామంటే కాదు. ఇప్పుడు మన ఇంట్లో తల్లిదండ్రులు మమ్మీ ఉంటే పొద్దున్నే స్కూల్కి వెళ్ళేటప్పుడు అన్నం వండుతా అని కానీ బియ్యం అక్కడ పెడితే కాదు కదా. బియ్యం పెడితే నీళ్లు పోయాలి, దానికి స్టవ్ పెట్టాలి, అవన్నీ చేస్తేనే గోల్ సక్సెస్ అవుతుంది. ఆ రకంగా మనం గోల్ పెట్టుకుంటే సక్సెస్ చేయాలంటే రాత్రి పగలు ఆలోచిస్తా ఉన్నది ఎట్లా సక్సెస్ కావాలి, ఎట్లా సక్సెస్ కావాలి, ఎట్లా సక్సెస్ కావాలి. ఎప్పుడైతే మనం ఆ రకంగా ఆలోచిస్తామో 100% సక్సెస్ అవుతామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ, మరి ఒక్క సురారంలో లో బడ్జెట్, ఎందుకంటే మన సురారం అంతా పేదవాళ్ళు ఉన్నారు. తల్లి తండ్రి జాబ్ చేస్తేనే కానీ మనకి ఇల్లు గడవని పరిస్థితి. అలాంటి టైంలో కూడా ఇక్కడ లో బడ్జెట్లో ఈ యొక్క స్కూల్స్ పెట్టి మరి ప్రతి పిల్లవాడు చదువుకోవాలి, నాకు డబ్బు కన్నా సంపాదన కన్నా నా దగ్గర చదువుకున్న పిల్లవాడు నా పేరు చెప్పాలి, సక్సెస్ కావాలని ఒకే ఒక ఉద్దేశంతో మన ఈ స్కూల్ నడిపిస్తున్న శ్యామ్ గారికి కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి మీరందరూ కూడా పిల్లల్ని స్కూల్కి పంపించాం, నా పని అయిపోయింది అనుకుంటే మాత్రం మనం కరెక్ట్ కాదని చెప్తా ఉన్నా. స్కూల్కి పంపించిన తర్వాత స్కూల్లో చెప్పిన దాంతోపాటు మన పేరెంట్స్ కూడా పక్కా మనం కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చేస్తారు తెలుసుకోవాలి. ఏ రకంగా అయితే మన గడియారంలో 2 ముళ్ళు ఉంటాయి, 2 ముళ్ళు కరెక్ట్గా నడిస్తేనే మనకు టైం అనేది తెలుస్తుంది. నాకు స్కూల్ కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పి కూడా తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం కల్పించి మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వక నమస్కారం. కానీ అందరూ కూడా బాగా చదువుకొని మరి ఆ గిఫ్ట్ తీసుకొని తల్లిదండ్రికి మంచి పేరు తీసుకోవాలని చెప్పి కూడా కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఆల్. నేను కృషి హై స్కూల్ నుంచి డాన్స్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఎయిత్ క్లాస్ చదువుతున్నా. వీళ్ళందరూ మా ఫ్రెండ్స్, వీళ్ళందరూ 8th, 9th, 7th క్లాస్ వాళ్ళు. మాకు ఇక్కడ మంచి డాన్సెస్ చేపిస్తున్నారు. ఇంకా అట్లనే మను మాస్టర్ మాకు మంచిగా డాన్స్ నేర్పించారు. ఫుల్ పవర్ఫుల్గా ఎనర్జీగా మేము చేసినాం. స్టేజ్ మీద చేసినాం. ఎన్ని తప్పులు చేసినా క్షమించండి ప్లీజ్. మాకు ఇక్కడ గేమ్స్ కూడా బాగున్నాయి. రోజు సాటర్డే ఎవ్రీ వీక్ సాటర్డే మాకు గేమ్స్ తీసుకెళ్తారు. అట్లనే ఖోఖో కబడ్డీ ఆడిపిస్తారు. ఐఎమ్ విష్ణు, సీనియర్ ఆఫ్ ద కృషి స్కూల్. సో నేను సీనియర్ అనమాట. ఇప్పుడు కృషి స్కూల్లో ఈవెంట్కి వచ్చాను నేను. మా స్కూల్లో అయితే ఎప్పుడైనా ఈవెంట్లో చాలా బాగా చేస్తారు. సో ఇప్పుడు 17th యాన్యువల్ డే అనమాట ఇది మనది. ఆల్రెడీ మన ఇంకో బ్రాంచ్లో యాన్యువల్ డే అయ్యింది. దిస్ ఈజ్ ద 2nd యాన్యువల్ డే. సో 2 యాన్యువల్ డేనే చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. మన సుధీర్ సార్ కూడా వచ్చారు, చాలా బాగా పిల్లల్ని మోటివేట్ చేశారు. అండ్ మేమున్నప్పుడు కూడా చాలా బాగా అందరూ ఫ్యాకల్టీ కూడా సపోర్ట్ చేయడం, స్టడీస్ ఎవ్రీథింగ్ చాలా బాగుండేది. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే మా స్కూల్నే సజెస్ట్ చేస్తాను నేనైతే. చాలా బాగా స్టడీస్ ఉంటుంది అండ్ కల్చరల్ యాక్టివిటీస్ ఎక్సెట్రా అండ్ పిక్నిక్స్ ఎవ్రీథింగ్ అంతా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మీరు చూసుకోవచ్చు ఇక్కడ అయితే అంతా చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు. మేము నాకు తెలిసి 6 o'clock వచ్చినట్టున్నాం. 6 o'clock నుంచి హైప్ స్టార్ట్ అయిందంటే 12 o'clock వరకు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఏ యాన్యువల్ డే నాకు తెలిసి ఇంత బాగా జరుగుండదు. మా యాన్యువల్ డే మాత్రం ఎప్పుడైనా సరే చాలామంది వస్తారు. ఈ స్కూల్ ఆ స్కూల్ అని పట్టించుకుంటే ప్రతి ఒక్క పేరెంట్ వస్తారు, ఎంజాయ్ చేసి వెళ్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి. నేనైతే మేమైతే కృషి హై స్కూల్లో చదువుకుంటున్నాం. ఇక్కడ మా కృషి హై స్కూల్లో మా స్కూల్ నెంబర్ 1 ప్లస్ ఏంటిదంటే మాకు మా టీచర్స్ చెప్పేవి అదే స్టాఫ్ అయితే చాలా బాగా అయితే మనకి అండర్స్టాండ్ అయ్యే వాళ్ళ చెప్తారు. మీకు ఒకవేళ అండర్స్టాండ్ కాకపోతే అడిగితే మళ్ళీ చెప్తారు. మా స్కూల్ మరి కరికులర్ యాక్టివిటీస్ చాలా ఉంటాయి, కల్చరల్ యాక్టివిటీస్ చాలా ఉంటాయి, ఇంకా స్పోర్ట్స్ కూడా చాలా ఉంటాయి. ఎవ్రీ వీక్ మేము 2 times స్పోర్ట్స్కి వెళ్తాము.
త్రీ వీక్స్ కి ఒకసారి నో బ్యాగ్స్ డే ఉంటది. మీరు కూడా కృషి స్కూల్ కి రావాలని ప్లీజ్. నేను ఒకప్పుడు